Coming to the third lesson of 5th class EVS is Let's Grow Trees. సో ఈ లెట్స్ గ్రో ట్రీస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫారెస్ట్ రెండర్ గ్రీనరీ టు ద ఎర్త్. Forest should occupy 33%, that means 1/3% of earth space. సో ఫారెస్ట్ అనేది ఎంత స్పేస్లో ఉండాలంటే 33% ఎర్త్ని ఆక్యుపై చేసి ఉండాలి. బట్ దిస్ కవర్ ఈస్ డిక్రీజెస్ డే బై డే. ఇట్ ఈస్ ఓన్లీ 21% అట్ ప్రెసెంట్ ఇన్ అవర్ కంట్రీ. 33% ఉండాలి, కాకపోతే మన దగ్గర ఎంత ఉందంటే ఓన్లీ 21% అట్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఇండియా. Ecological balancing is being disturbed due to environmental pollution. సో ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని డిస్టర్బ్ చేస్తుంది బికాస్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. సో మనం ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నామో హ్యూమన్ బీయింగ్, సో ఆ యాక్టివిటీస్ వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది అవుతుంది అనమాట. సో హియర్ ఇస్ ద పాయింట్. మ్యాంగో, టామరిన్, బనియన్ అండ్ సిట్రస్ ట్రీస్ గ్రో వెరీ బిగ్. The art of growing such big, tall trees in a pot called bonsai. It is a traditional art of Japan. సో ఇక్కడ ఇవి ఈ ట్రీస్ అనేవి పెద్ద ట్రీస్ అనమాట, బిగ్ ట్రీస్. సో ఇక్కడ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ గ్రోయింగ్. సో ఇలాంటి బిగ్ ట్రీస్ని ఒక చిన్న స్మాల్ పాట్లో గ్రో చేయడాన్ని బోన్సాయ్ అంటారు. సో ఈ బోన్సాయ్ అనేది ఎవరు ట్రెడిషనల్ ఆర్ట్ అంటే జపాన్ కంట్రీ ట్రెడిషనల్ ఆర్ట్ బోన్సాయ్. So here some points. Precautions to be taken while planting a tree. While planting a tree, we have to take a precautions here. Some precautions are given here. Let us see. Dig a pit and divide the soil taken out from the pit into two parts. Upper soil is fertile. Mix organic manure or neem powder to this soil. Fill the pit with this soil first when you plant a tree. So we have to dig a soil to plant a tree. సో ఆ ప్లాంట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఆ సాయిల్ డిగ్ చేసిన తర్వాత మిక్స్ ఆర్గానిక్ మాన్యూర్ ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు యూస్ నీమ్ పౌడర్ టు ద సాయిల్. సో సాయిల్కి మనం ఇది మిక్స్ చేయాలన్నమాట, అప్పర్ సాయిల్కి. ఫిల్ ద పిట్ విత్ దిస్ సాయిల్ ఫస్ట్. సో మనం సాయిల్ డిగ్ చేసాం కదా, సో ఆ పిట్లో మనం ఈ సాయిల్ అనేది వేయాలి ఫస్ట్. దెన్ వీ హ్యావ్ టు ప్లాంట్ ఎ ట్రీ. ద సాయిల్ డీప్ ఇన్సైడ్ ద పిట్ ఈజ్ నాట్ సో ఫర్టైల్. సో డీప్గా ఉన్న సాయిల్ అనేది ఫర్టైల్ ఉండదు. సో ఇలా మనం మిక్స్ చేసి వేయడం వల్ల సాయిల్ అనేది ఫర్టైల్ అవుతుంది. ఆఫ్టర్ ప్లాంటింగ్ ఎ ట్రీ, పుట్ దిస్ సాయిల్ ఇన్ దిస్ పిట్ యాజ్ అన్ అప్పర్ లేయర్. సో అప్పర్ లేయర్గా మనం ఈ సాయిల్ అనేది వేయాలి. ప్లాంట్ ద ట్రీస్ ఇన్ అ ప్లేస్ విచ్ ఆర్ వెల్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. సో సన్లైట్ ఎక్కువగా పడే ఉన్న ప్లేస్లోనే మనం ప్లాంట్స్ అనేవి ప్లాంట్ చేయాలి. ద ప్లాంట్ డస్ నాట్ గ్రో వెల్ ఇఫ్ ప్లాంటెడ్ ఇన్ షేడ్. సో నీడలో ఎక్కువ ఎండ రాని ప్లేస్లో మనం వేస్తే అది ప్లాంట్ అనేది సరిగా గ్రో అవ్వదు. వీ కెన్ గ్రో ప్లాంట్స్ విచ్ రిక్వైర్ లెస్ సన్లైట్ అండర్ ద షేడ్. అ సర్టన్ డిస్టెన్స్ మస్ట్ బి మెయింటైన్డ్ బిట్వీన్ టూ ప్లాంట్స్. బోత్ ప్లాంట్స్ బికమ్ అన్లెస్ వెన్ ప్లాంటెడ్ క్లోజ్ టు ఈచ్ అదర్. If the plant is bought from nursery, it's kept in a polythene cover. Tear the cover with a blade without disturbing the mud and plant in the soil pit. Immediately after planting a tree, press the soil with the feet so that the roots do not come into contact with the air. Insert a stick into the soil to provide a support to the plant. Water the plant sufficiently. Excess watering immediately after planting may lead టు ద డెత్ ఆఫ్ ప్లాంట్. సో మనం ఏదైతే ఎక్సెస్ వాటర్, సో దానికి కావాల్సినంత కాకుండా మనం ఎక్సెస్ వాటర్ అనేది యాడ్ చేసామంటే సో ఆ ప్లాంట్ అనేది డెత్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకన్ వైల్ ప్లాంటింగ్ అ ట్రీ. Coming to the next important point in this lesson, Council for Green Revolution. The people belonging to the Council for Green Revolution are working through schools in the villages, cities to render. That means to provide the necessary help and provide plants to be grown in our schools. So trees, స్కూల్స్లో ట్రీస్ అనేవి గ్రో చేయాలి అని ఈ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు వర్క్ చేస్తున్నారనమాట. ప్లాంట్ ట్రీస్ అండ్ డెవలప్ రిలేషన్షిప్ విత్ దెమ్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ the water, the air and the environment which are essential for our life. Our life depends on trees. The Council for Green Revolution reminds the adult and the children
not only of planting and protecting plants but also need for pollution free environment. సో ఇదేం చేసిందంటే వీళ్ళందరికీ తెలియజేసింది అనమాట. ఓన్లీ ప్లాంటింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ప్లాంట్స్ కాకుండా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలని కూడా ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది చెప్తుంటారు. ఇట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్. దిస్ ఆర్గనైజేషన్ హ్యాస్ లేడ్ a platform for every school by developing an understanding about the environment and make every student to participate in green revolution. This organization aims at planting 1 crore plants. So దీని ఎయిమ్ ఏంటంటే whose aim means గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఎయిమ్ ఏంటంటే ప్లాంటింగ్ 1 crore plants. It has supplied plants to 650 government schools so far. They have given 5 plants to each student. సో గ్రీన్ రెవల్యూషన్ వారు ఈచ్ స్టూడెంట్స్కి ఎన్ని ప్లాన్స్ ఇచ్చారంటే 5 ప్లాన్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళ ఎయిమ్ ఏంటంటే 1 crore ప్లాన్స్ అనేవి ప్లాన్ చేయడం. అండ్ సప్లైడ్ ప్లాన్స్ 650 గవర్నమెంట్ స్కూల్స్కి వీళ్ళు ప్లాన్స్ అనేది సప్లై చేశారు. థౌజండ్స్ ఆఫ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ మేడ్ పార్ట్నర్స్. ల్యాక్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ప్లాంటెడ్. They impart knowledge to the students by asking them to read environmental pledge, educate them on the precautions to be taken while planting the trees and their protection. Here, teachers, students and Mrs. Leela Lakshma Reddy, President of Green Council for Green Revolution, in a school premises planting the trees. So, who is the President of Council for Green Revolution ante Leela Lakshma Reddy is the President of Council for Green Revolution. So this is the previous question. Who is the President of Council for Green Revolution ante Leela Lakshma Reddy answer. The next, they are successfully, that means a Green Revolution successfully organizing the program by the Council for Green Revolution has been conducting forest motivation program. So who is conducting the forest motivation program here? Council for Green Revolution. As a part of plantation of 1 crore plants, students and teachers from Mahbubnagar, Nalgonda, Warangal and Rangareddy district are carrying forward the movement. So ఈ మూమెంట్ ని ఫార్వర్డ్ చేస్తుంది ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళంటే మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఆర్ forwarding the movement. Medak district has started this movement. 2 lakh students have planted 10 lakhs plants in one day. 2 lakh students 10 lakh plants ni plant చేశారు only in one day. Students are made to take a pledge on environmental protection. So greenery, greenwoods. Gaddampalli ZPHS is an ideal example for greenery and won the Green School Award recently. Green School Award రీసెంట్లీగా ఎవరికి వచ్చింది అంటే గడ్డంపల్లి జడ్పిహెచ్ఎస్ స్కూల్కి గ్రీనరీ అవార్డ్ అనేది వచ్చింది. గ్రీన్ స్కూల్ అవార్డ్. దిస్ స్కూల్ ఈస్ లొకేటెడ్ ఎట్ తెలకపల్లి మండల్. సో ఈ స్కూల్ ఎక్కడుంది? తెలకపల్లి మండల్ ఇన్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్. ద స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్ అండ్ స్టూడెంట్స్ టుగెదర్ ట్రై టు మేడ్ ఇట్ అ గ్రీన్ స్కూల్. ద కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ హ్యాస్ ఎక్స్టెండెడ్ దేర్ కోఆపరేషన్ by supplying them 400 plants. So green revolution వాళ్ళు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు ఈ గడ్డంపల్లి జడ్పిహెచ్ఎస్ స్కూల్కి 400 ప్లాంట్స్ని సప్లై చేశారు. హాఫ్ ఆఫ్ దెమ్ వర్ ప్లాంటెడ్ ఇన్ ద స్కూల్స్ అండ్ ద రెస్ట్ ఇన్ దేర్ హౌసెస్ బై గివింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ప్లాంట్ ప్రొటెక్షన్ అండ్ గ్రో టు ఎన్హాన్స్ దేర్ అటాచ్మెంట్ విత్ ద ప్లాంట్స్. They celebrated birthdays and tied rakis to the plants. The students and teachers and the headmaster of the school were celebrated. They are celebrating birthdays of plants and they are tying rakis to the plants. Here are some more important points in this lesson. Certificate. Council for Green Revolution presents Love for the Forest Award and medal to the students who participated in forest motivating movement for planting, growing and protecting the plants given to them and also help in protecting the environment. So certificate అనేది ఇస్తారనమాట. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రెజెంట్స్ లవ్ ఫర్ ద ఫారెస్ట్ అవార్డ్ అండ్ మెడల్ టు ద స్టూడెంట్స్ హు పార్టిసిపేటెడ్ ఇన్ ఫారెస్ట్ మోటివేటింగ్ మూమెంట్. సో ఫారెస్ట్ మోటివేటింగ్ మూమెంట్లో ఏ స్టూడెంట్ పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి దే ఆర్ గివింగ్ అ సర్టిఫికేట్ లవ్ ఫర్ ద ఫారెస్ట్ అవార్డ్ అండ్ మెడల్.
for planting, growing and protecting the plants given to them, and also helping in protecting the environment. ఎవరైతే ప్లాంట్స్ని ప్లాన్ చేసి గ్రో చేసి ప్రొటెక్ట్ చేసి అండ్ హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్ చేస్తారో స్టూడెంట్స్కి, అలాంటి స్టూడెంట్స్కి లవ్ ఫర్ ద ఫారెస్ట్ అవార్డ్ అండ్ మెడల్ కూడా ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్, do you know the National Green Corps was established with the objectives of filling the school surroundings with greenery and protecting the environment. నేషనల్ గ్రీన్ కోర్ ఏంటంటే స్కూల్ సరౌండింగ్స్ని, స్కూల్ని గ్రీనరీ చేయాలని అండ్ ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్, స్కూల్ సరౌండింగ్స్ని అండ్ ఎన్విరాన్మెంట్ని గ్రీనరీతో నింపాలి. Enjoy the greenery with the work experience, recognizing the hard work, identifying the environmental pollution, explaining about it, creating awareness towards the conservation of environment to the villages, etc. are its other goals. At present, it is functioning in high schools in our states with various activities. సో మన స్టేట్లో హై స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ అనేది ఫంక్షన్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్, మెనీ పీపుల్ migrate from villages to towns to cities in search of livelihood jobs. 67% of the population lives in towns. As the population is increasing in cities, the quantum of the waste products and problems is also rising. Temperature is increasing along with pollution. So plants are being made to convert the bio-related waste material into manure and use it as a fertilizer to grow vegetables. Crores of rupees is being spent to dispose the garbage in Hyderabad city alone. This problem can be solved by converting the organic garbage into organic manure. Department of Horticulture was planned and implemented the process of making compost from kitchen waste to use it as manure for plants in pots on the terrace and balconies. Moreover, bags, polythenes, covers, baskets, tubs, boxes, plastic plates, cement bags, ladders and old tires are used in growing vegetables. So ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తున్నారు? గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ వెజిటేబుల్స్ గ్రో చేయడానికి ఈ పాలిథిన్ బ్యాగ్స్, కవర్స్, బాస్కెట్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, టైర్స్, సిమెంట్ బ్యాగ్స్, లాడర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు అనమాట. And 67% of population lives in towns. So total 100% to 67% of population are living in towns. So as population increases, pollution also increases. The quantum of waste products and problems is also rising in towns. And as well as temperature is also increasing. Crores of rupees is being spent to dispose the garbage in Hyderabad. Only in Hyderabad lone crores of rupees are using to dispose the garbage. This problem can be solved by converting the organic garbage. So organic garbage ni organic manure ga చేస్తే ఈ ప్రాబ్లం అనేది కొంతవరకు తగ్గించుకోవచ్చు అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ హ్యాస్ ప్లానెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ కంపోస్ట్ ఫ్రమ్ కిచెన్ వేస్ట్ టు కిచెన్ వేస్ట్ నుంచి మాన్యూర్ చేయొచ్చు అనేసి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ యాజ్ ప్లాన్డ్. So the next important point is the UN has declared neem tree as the tree of the century. Neem is a medicine for thousands of diseases. So neem tree ni UN వాళ్ళు డిక్లేర్ చేశారు. ఏమని? neem tree as the tree of the century. The tree of the century is neem tree. Neem is a medicine for thousands of diseases.